రామా విజన్ 100% బ్రేకౌట్. అసలొక స్టాక్ 100%కి పైగా పెరిగే అవకాశం ఉందని టెక్నికల్ అనాలిసిస్ చెబితే దాని వెనుకున్న కథేంటి ఈరోజు ఈ విశ్లేషణలో చూద్దాం. మనం మాట్లాడుకోబోయేది రామా విజన్ లిమిటెడ్ గురించి. చూట్టానికి చిన్న కంపెనీనే, కాని ఈ మధ్యకాలంలో ఇది వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం చాలా చాలా పెద్దవి. సో ఇక్కడే మనకో ప్రశ్నొస్తోంది. ఇదంతా చూస్తుంటే కంపెనీ అద్భుతంగా ఎదుగుతోందా, లేక ఇదంతా కేవలం పైపై మెరుగులేనా, లోపలేమైనా తీవ్రమైన సమస్యలున్నాయా? ఈ విశ్లేషణలో ఈ రెండు వైపులా చూద్దాం. సరే, ముందుగా రామ్ విజన్ కొత్త చాప్టర్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ల ప్రయాణం ఎలా మారింది అంటే ఆలోచించండి. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ పిక్చర్ ట్యూబ్స్ తయారు చేసేవాళ్లు. అలాంటి కంపెనీ 2022లో సడన్గా ఫుడ్, మదర్ కేర్, బేబీ కేర్ ప్రొడక్ట్స్లోకి వచ్చేసింది. ఇది ఏదో చిన్న మార్పు కాదు, కంపెనీని పూర్తిగా మార్చేశారన్నమాట. కంప్లీట్ రీబ్రాండింగ్. ఓకే, మరి ఈ కంపెనీ వృద్ధి కోసం ఎంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తుందో చూద్దాం. దీన్నే మనం బుల్ కేస్ అంటాం. అంటే ఈ కంపెనీ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పడానికున్న కారణాలేంటి? 2024లో అయితే అస్సలు ఖాళీగా లేరు. ఒకదాని తర్వాత ఒకటి యాక్టివిటీతో ఫుల్ బిజీ. ఏప్రిల్లో చూస్తే పీఎంకేఎస్వై స్కీమ్ కింద ప్రభుత్వం నుంచి 2.5 కోట్ల దాకా ఫండ్స్ వచ్చాయి. మే నెలలో ప్రాన్ బెవరేజెస్, కాయంపి ఫుడ్స్తో మ్యానుఫ్యాక్చరింగ్ డీల్స్ కుదిరాయి. ఇక అక్టోబర్లో మ్యాడాక్స్ బ్రాండ్ కింద ఏకంగా ఎక్లేర్స్ అనే కొత్త ప్రాడక్ట్నే లాంచ్ చేసేశారు. చూసారా ఎంత ఫాస్ట్గా ఉన్నారో? అసలు వీళ్ల గ్రోత్కి కారణాలేంటో చూస్తే ఇవే మూలస్తంభాలు. కొత్త ప్రాడక్ట్స్ అంటే వేఫర్ స్టేక్స్, ఎక్లేర్స్ లాంటివి లాంచ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్స్ పెట్టుకుంటున్నారు. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తోంది. అంతేకాదు, డిసెంబర్ 2023లోనే కొత్త ప్లాంట్లో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ప్రమోటర్లే స్వయంగా సెప్టెంబర్ 2024లో 26 లక్షలకు పైగా విలువైన షేర్లను కొన్నారు. వాళ్ల కంపెనీ మీద వాళ్ళకే అంత నమ్మకం ఉందన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చూడండి. మార్చ్ నుంచి సెప్టెంబర్ 2024 మధ్య, అంటే కేవలం 6 నెలల్లోనే ఎంప్లాయీస్ కౌంట్ 9% పెరిగింది. ఇది చిన్న విషయం కాదు. అంటే ఆపరేషన్స్ నిజంగానే పెరుగుతున్నాయని, ఇదంతా కేవలం కాగితాల మీద లెక్కలు కాదని చెప్పడానికి ఇదొక బలమైన సాక్ష్యం. సరే, ఇదంతా నాణేనికి ఒక్కవైపే. అంతా బావుంది కదా, కాని రెండో వైపు కూడా చూడాలిగా. అదే బేర్ కేస్. అంటే ఈ ఎదుగుదల వెనుక ఉన్న సమస్యలేంటి, రెడ్ ఫ్లాగ్స్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. అమ్మకాల విషయంలో అయితే ఎలాంటి కంప్లైంట్ లేదు. చార్ట్ చూడండి. సెప్టెంబర్ 2023లో 22 కోట్లు, మార్చ్ 24లో 22.9 కోట్లు, జూన్ 24 కల్లా ఏకంగా 33.9 కోట్లకు చేరాయి. సేల్స్ అద్భుతంగా పెరుగుతున్నాయి, ఇందులో డౌటే లేదు. కానీ ఇక్కడే ఉంది అస్సలు ట్విస్ట్. సేల్స్ పెరుగుతున్నాయి సరే, మరి లాభాలు? అవి మాత్రం చాలా అస్థిరంగా ఉన్నాయి. చూడండి, సెప్టెంబర్ 23లో 0.8 కోట్లు ప్రాఫిట్ ఉంటే డిసెంబర్ కల్లా అది సగానికి సగం పడిపోయి 0.4 కోట్లకొచ్చింది. జూన్లో మళ్లీ ₹1 కోటి పెరిగింది. అంటే లాభాల్లో స్థిరత్వం లేదు. అసలు సమస్య ఇక్కడే ఉంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ అంటే లాభాల శాతం డిసెంబర్ 22 క్వార్టర్లో 4.1% ఉంటే డిసెంబర్ 23 క్వార్టర్కే వచ్చేసరికి కేవలం 1%కి పడిపోయింది. అంటే అమ్మకాలు పెరిగినా వాళ్ల చేతికి మిగిలేది చాలా తక్కువ. బహుశా మార్కెటింగ్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నారేమో, లేదా మార్కెట్లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉందేమో. ఇవి చాలా స్పష్టమైన రెడ్ ఫ్లాగ్స్. ఒకసారి చూడండి, డిసెంబర్ క్వార్టర్లో సేల్స్ 21% పెరిగాయి, కానీ లాభం 59% పడిపోయింది. మార్చ్ క్వార్టర్లో సేల్స్ 30% పెరిగాయి, అయినా లాభం 40% తగ్గింది. సేల్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్స్ పడిపోతున్నాయి. దీనికి తోడు ఇద్దరు నేషనల్ సేల్స్ మేనేజర్లు, కీలకమైన పొజిషన్లో ఉన్నవాళ్లు ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేశారు. ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. సరే, ఇప్పటిదాకా చూస్తే కంపెనీ ఫండమెంటల్స్ ఒక కన్ఫ్యూజింగ్ కథ చెప్తున్నాయి. సేల్స్ బావున్నాయి, ప్రాఫిట్స్ బాగోలేవు. ఇలాంటి మిక్స్డ్ సిగ్నల్స్ మధ్యలో అసలు మార్కెట్ ఏమనుకుంటోంది, టెక్నికల్ అనలిస్టుల వ్యూ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ టెక్నికల్ బ్రేకౌట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక స్టాక్ ప్రైస్ చాలా కాలంగా ఒకే రేంజ్లో, ఒక అడ్డంకి దగ్గర ఆగిపోతుంది, దాన్ని దాటలేదు. అలాంటిది సడన్గా ఎక్కువ వాల్యూమ్తో ఆ అడ్డంకిని బద్దలకొట్టుకొని పైకి వెళితే దాన్ని టెక్నికల్ బ్రేకౌట్ అంటారు. ఇదొక పెద్ద మూవ్కి సంకేతం అన్నమాట. ఫండమెంటల్స్ ఎలా ఉన్నా సరే
టెక్నికల్స్ మాత్రం వేరే కథ చెప్తున్నాయి. ఈ స్కోర్స్ చూడండి, అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ట్రెండ్ స్ట్రెంగ్త్ 10కి 8.5, మొమెంటమ్ అండ్ బ్రేకౌట్ 8కి 7, బై స్ట్రెంగ్త్ 5కు 4.5, ఇన్స్టిట్యూషనల్ ఫ్లో 4కి 3.5. అంటే టెక్నికల్గా ఇది ఒక పర్ఫెక్ట్ బ్రేకౌట్ సెటప్లా కనిపిస్తోంది. సో టెక్నికల్ రిపోర్ట్ ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, రామ విజన్ రాబోయే 3-6 నెలల్లో 100% కంటే ఎక్కువ పెరగడానికి ఒక టాప్ క్యాండిడేట్. ఫండమెంటల్స్లో కొన్ని ఇబ్బందులున్నా చార్ట్స్ మాత్రం స్టాక్ డబల్ అయ్యే ఛాన్స్ ఉందని బలంగా చెప్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఒక ట్రేడింగ్ ప్లాన్ కూడా ఇచ్చారు. ఎంట్రీ రేంజ్ 110 నుంచి 118 రూపాయల మధ్యలో ఉంటుంది. స్టాప్ లాస్ 87 రూపాయలు. ఇక టార్గెట్స్ విషయానికొస్తే 3-4 నెలల్లో 160 నుంచి 175 రూపాయలు, 5-6 నెలల్లో అయితే ఏకంగా 200 నుంచి 225 రూపాయల దాకా వెళ్ళొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే తీసుకునే రిస్క్ కన్నా వచ్చే రివార్డ్ చాలా ఎక్కువని వాళ్ళ లెక్క. సరే, ఇదంతా చూశాక అసలు ఏం జరగబోతుంది? ఒకవైపు ఫండమెంటల్స్, మరోవైపు టెక్నికల్స్, రెండిటినీ కలిపి చూసి ఒక అంచనాకు వద్దాం. ఈ కంపెనీ పరిస్థితి అచ్చంగా ఒక కూడలిలో నిలబడ్డట్టుంది. ఒకవైపు చూస్తే బుల్ కేస్, కొత్త ప్రోడక్ట్స్, గవర్నమెంట్ సపోర్ట్, ప్రమోటర్ల నమ్మకం, బలమైన టెక్నికల్ బ్రేకౌట్ సిగ్నల్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. మరోవైపు చూస్తే బేర్ కేస్, లాభాలు పడిపోతున్నాయి, కీలకమైన ఉద్యోగులు వెళ్ళిపోతున్నారు, క్వార్టర్లీ రిజల్ట్స్ చాలా బలహీనంగా ఉన్నాయి. సో ఒకే కంపెనీలో ఇన్ని పాజిటివ్స్, ఇన్ని నెగటివ్స్ ఉన్నాయి. సో చివరిగా మన ముందున్న ప్రశ్న ఇదే. ఒకవైపు బలమైన మార్కెట్ మొమెంటం, మరోవైపు తీవ్రమైన రిస్కులు. ఇలాంటి పరిస్థితుల్లో రామవిజన్ వేసిన ఈ పెద్ద పందెం ఫలిస్తుందా? టెక్నికల్స్ గెలుస్తాయా లేక ఫండమెంటల్స్ నిజమవుతాయా? ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి.